కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పెండింగ్ జీతాలు చెల్లించాలి బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి పిఎస్ అమలు చేయాలి జీతాలు చెల్లించే వరకు పోరాడతాం పోరాడి తీరుతాం సాధించు తీరుతాం పోరాడి తీరుతాం ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎస్ అమలు చేయాలి పిఎస్ అమలు చేయాలి పోరాడి తీరుతాం జిందాబాద్ జిందాబాద్ అమలు చేయాలి వీళ్ళు ప్రకృతి వ్యవసాయం ఇలా చేయాలని చెప్పి చాలా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఈరోజు ప్రార్థిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా డాక్టర్ పాలేకర్ లాంటి వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఈరోజు ఎరువులు పురుగు మందులు ఈరోజు రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఈరోజు ప్రజలు ఈరోజు దేశం ఈరోజు అవుతుంది. ఈరోజు అటువంటి ఎరువులు వాడినటువంటి ఫుడ్ తినడం వల్ల త్వరగా ఈరోజు అనారోగ్యాలు పాలవుతున్నారు. అందుకని చెప్పి నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి, నేచురల్ వ్యవసాయం చేయండి, నేచురల్ గా పండించండి అని చెప్పి ఈరోజు ఈ మంజూరు జిల్లాలో దగ్గర 470 మంది ఈరోజు నేచురల్ ఫార్మింగ్ ఒక్క సిబ్బందిని నియమించారు. గత వైసీపీ ప్రభుత్వం గానీ అధికారులకు వచ్చిన టీడీ ప్రభుత్వం గానీ ఈ వర్కర్స్ తాలూకా సమస్యలు ఈ వేళకి పట్టించుకోవడం లేదు. 17 నెలలు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం ఈ 17 నెలల పాటు వీళ్ళు ఎలా బతుకుతున్నారు, భార్య పిల్లలతో ఏ విధంగా ఉన్నారు, వీళ్ళ ఆరోగ్యం ఏమిటి, విద్య ఏమిటి, వీళ్ళ పిల్లల తాలూకా భవిష్యత్తు ఏమిటి, కుటుంబాల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇలా పట్టించుకునే పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లో ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ ఈ రోజు కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేయడానికి వచ్చారు. 15 నెలల నుండి ఇలా జీతాలు లేవు. అడగ్గా 2 నెలల జీతాలు వేశారు. 15 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు జీతాలు లేక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు వర్షాకాలం వచ్చింది. ఈరోజు పొలంతా వీళ్ళందరూ పరిగెడుతున్నారు. పాములు ఉండొచ్చు, తేళ్లు ఉండొచ్చు, బెర్రెలు ఉండొచ్చు. కనీసం వీళ్ళకి ఎటువంటి భద్రత, ఇన్సూరెన్స్, బీమా ఇటువంటివి కూడా లేవు. అందుకని చెప్పి ఈ రోజు ఎవరైతే ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అందుకని జీతభత్యాలు పెంచాలి, పెండింగ్ జీతాలు చెల్లించాలి, ఆరోగ్య బీమా కల్పించాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. ఈ డిమాండ్లతో ఈ రోజు ఈ మంజం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నా.